అసలు ఇరాన్‌లో ఏం జరుగుతుంది? ఇరాన్‌లో ప్రొటెస్టులు జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? అండ్ దీనిని ఎవరు మొదలుపెట్టారు? 2025 డిసెంబర్ 28న ఇరాన్ కరెన్సీ అంటే రియల్ భారీగా పడిపోవడంతో ద్రవ్యోల్బణం ఎక్కువగా పెరిగిపోయింది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా పెరిగిపోయింది. లివింగ్ కాస్ట్ కూడా పెరగడం వల్ల తెహ్రాన్ బజార్లో దుకాణదారులు ప్రొటెస్ట్‌ను స్టార్ట్ చేశారు. ఇది అత్యంత త్వరగా దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రభుత్వం మీద వ్యతిరేక నిరసనలుగా మారింది. ప్రజలు ఆర్థిక సమస్యలతో పాటు స్వేచ్ఛ, మహిళల హక్కుల గురించి మార్పు కోరుతున్నారు. ఇలాంటి కారణాల వల్ల అక్కడి ప్రజలు ఈ ప్రభుత్వ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. ఇరాన్లో ప్రొటెస్టులు జరగడానికి గల కారణాలలో మరొకటి ప్రధాన కారణం కూడా అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నిరసనలలో ప్రధాన కారణం మహాసా అమేని అనే 22 ఏళ్ల యువతి మరణం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని చెబుతున్నారు. అసలు ఎవరి మహాసా అమేని? మహాసా అమేని విషయంలో ఏం జరిగింది? అది 2022 సెప్టెంబర్ 13న ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్లో మహాసా అమేనీని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే మహాసా అమేని హిజాబ్ను సరిగ్గా ధరించలేదని పోలీసులు ఆరోపించారు. మహాసా అమేని పోలీసుల కస్టడీలో ఉండగానే స్పృహ కోల్పోయింది. దాంతో హాస్పిటల్లో చేర్చారు. 3 రోజుల తర్వాత అంటే 2022 సెప్టెంబర్ 16న ఆమె మరణించినట్లు వార్త బయటికి వచ్చింది. దాంతో పోలీసులు ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పారు. కానీ ఆమె తలపైన బలమైన గాయాల వల్ల చనిపోయిందని ప్రజలు మరియు ఆమె కుటుంబస్తులు ఆరోపించారు. ఇది ప్రజల నుంచి, మరీ ముఖ్యంగా మహిళల నుంచి మొదలైన ఉద్యమం అని కొందరు ఆరోపిస్తున్నారు. మహాసా అమేని సొంత గ్రామమైన కుర్దిస్తాన్ ప్రాంతంలో మొదట ఈ నిరసనలు మొదలయ్యాయి. తరువాత దేశవ్యాప్తంగా మహిళలు తమ హిజాబ్లను తగలబెట్టడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేసి నిరసన తెలియజేశారు. ఇక్కడ చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇరాన్లో దీనిని మరణశిక్షగా చూస్తారు. అది ఏంటంటే అమ్మాయిలు హిజాబ్ వేసుకోకపోవటం, అమ్మాయిలు సిగరెట్స్ కాల్చటం. అయినా కూడా కొందరు అమ్మాయిలు ఇలాగే చేసి నిరసనలు తెలియజేశారు. వీరికి సపోర్ట్గా స్టూడెంట్స్, అక్కడ ఉండే యూత్ మరియు అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. దీనికి ఉమెన్ లైఫ్ ఫ్రీడమ్ అనే పేరుని కూడా పెట్టారు. ఇరాన్లో ఈ ప్రొటెస్ట్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అంటే మానవ హక్కుల సంఘాలు కనీసం 6,126 మంది మరణించారని తెలిపారు. కొందరు అయితే 20,000 నుండి 30,000 మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సుమారు 20,000 మందికి పైగా అరెస్టు చేయబడ్డారు. కొంతమంది నిరసనకారులకు ప్రభుత్వం మరణశిక్ష విధించింది. కానీ గవర్నమెంట్ ఇచ్చిన మృతుల సంఖ్య మాత్రం 3,117 మంది అని మాత్రమే చెప్పారు. అందులో వీళ్ళందరూ ఆతంకవాదులు అని కూడా చెప్పారు. ఇందులో చాలా చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. ఇందులో ఎంతమంది మరణించారో అనేది అంతర్జాతీయ సంస్థలు ఖచ్చితమైన నంబర్లను తెలియజేయాలని వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది, డేటాను నియంత్రిస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం జనవరి 8, 9 ఈ 2 రోజుల్లోనే చాలా పెద్ద మొత్తంలో మరణాలు జరిగాయని ఉంది. దాదాపు 30,000 మందికి పైగా మరణించినట్లు చెబుతున్నారు. ఇక్కడ నిజమైన సంఖ్యను ఇంకా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం తన దేశం యొక్క సమాచారాన్ని చాలా కట్టుదిట్టంగా నియంత్రిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం సుప్రీం లీడర్ అయిన అయాతుల్లా ఖమేనీ గారు వేలాది మంది మరణించారని ఒప్పుకున్నారు. కానీ ఆయన ఆశ్చర్యంగా అమెరికా అండ్ ఇజ్రాయెల్లే ఈ పనులను చేయిస్తున్నట్లు నిందించారు. హాస్పిటల్లో శవాలు కుప్పలుగా, మాస్ బరియల్స్గా మారి ఉన్నాయి. ఈ ప్రొటెస్ట్లను అరికట్టడానికి ఇరాన్ ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే షూట్ టు కిల్ ఆదేశాలు, స్నైపర్లతో షూట్ చేపించడం, టియర్ గ్యాస్లు వాడటం, అరెస్టులు చేయించడం, ఇంటర్నెట్ షట్డౌన్ చేయటం ఇలాంటివి చేస్తున్నాయి. అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ రోడ్లపైన పెట్రోలింగ్ చేస్తున్నాయి. ఇది ఇంటర్నల్ వార్ అని ప్రకటించారు. కానీ సుప్రీం లీడర్ ఖమేనీ గారు ఇది టెర్రరిస్టులు, విదేశీ శక్తుల పని అని చెబుతున్నారు. కానీ మా సెక్యూరిటీ ఫోర్సులు చాలా లాయల్గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. హాయ్, నా పేరు సంతోష్. మన రాష్ట్రంలో, మన దేశంలో, ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మీకు చెప్పే ప్రయత్నమే మన ఈ వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. ఈ వీడియో మాత్రమే కాదు, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఈ ప్రపంచంలో జరిగే రాజకీయ కోణాలని 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు మీ ముందు పెట్టడమే మన ఛానల్ యొక్క ముఖ్య మోటో. మీకు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితి ఎలా ఉంది? ఇరాన్లో ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ కావడంతో తమ కుటుంబాల సమాచారం లేకుండా ఉన్నారు. విదేశాల్లో ఇరానియన్లు ఆందోళన చెందుతున్నారు.
ప్రజలు ఇంకా మార్పు కోరుతున్నారు, కానీ ప్రభుత్వం కంట్రోల్ చేయడం వల్ల చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. హిజాబ్ చట్టాలను ప్రభుత్వం మరింత కఠినతరం చేస్తుంది. పోలీసులు మళ్లీ రోడ్లపై మహిళల దుస్తులను తనిఖీ చేయడం ప్రారంభించారు. సెక్యూరిటీ ఫోర్సులు, రివల్యూషనరీ గార్డులు వీరంతా ప్రదర్శనకారులపై ట్రిగ్గర్ను వాడాయి. గాయపడ్డ ఉద్యమకారులను ఆసుపత్రి నుండే అరెస్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ మరియు పార్టీ నేతలు ప్రజలను చాలా విరోధులుగా చూస్తున్నారు, అలాగే దేవుని శత్రువులు అని కూడా అంటున్నారు, మరియు ఒక విదేశీ ప్రోత్సాహకాలు చేపిస్తున్న పెద్ద కుట్ర అని కూడా ఆరోపించారు. ఇక ఇరాన్లో ఉన్న మన ఇండియన్స్ విషయానికి వస్తే, ఇరాన్లో సుమారు 9,000 నుండి 10,000 మంది భారతీయులు ఉండవచ్చని అంచనా. ఇందులో ఎక్కువగా విద్యార్థులు, వ్యాపారస్తులు, టూరిస్టులు ఉన్నారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ అయిన రణ్ధీర్ జైస్వాల్ గారు జనవరి 16న తెలిపారు. ఇరాన్కు అనవసర ప్రయాణాలు చేయవద్దని, అక్కడున్న భారతీయులను వీలైనంత త్వరగా ఇండియాకు రిటర్న్ వచ్చేయాలని సూచించారు. జనవరి 15, 17 ఈ మధ్య కొన్ని వందల మంది భారతీయులు వాణిజ్య విమానాల ద్వారా తిరిగి వచ్చారు. రిటర్న్ అయిన వారు ఇంటర్నెట్ షట్డౌన్, అక్కడ జరుగుతున్న హింస, భయాందోళన గురించి మీడియాతో మాట్లాడారు. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని తెలిపారు. తిరిగి వచ్చిన వారు మన ఇండియా గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా చాలా మంది ఇండియన్స్ అక్కడే ఉన్నారు అని మన ఎంఈఏ పేర్కొంది. ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ప్రస్తుతం ఇరాన్లో జరుగుతున్న పరిస్థితిని చూస్తే మీకేమనిపిస్తుంది? ప్రభుత్వం అణిచివేత వల్ల జరుగుతున్న ప్రొటెస్ట్లా, లేదా ఇరాన్ ప్రభుత్వం అంటున్నట్టు అమెరికా మరియు ఇజ్రాయెల్ చేపిస్తున్న పనా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో రాయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన వాయిస్ ఆఫ్ ద వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.